Hey guys, welcome back to the YouTube channel. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్ట్ బైనరీ ట్రీ ఫ్రమ్ ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సెస్. మనం ఇంతకు ముందు ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఈ రెండు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇవాళ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ ఆర్డర్ అండ్ ప్రీ ఆర్డర్ తోని ట్రీ బిల్డ్ చేయాలి. అయితే అది ఏ విధంగా బిల్డ్ అవుతుందో మనం చూసుకునే ముందు వాట్ ఈస్ ప్రీ ఆర్డర్, వాట్ ఈస్ పోస్ట్ ఆర్డర్ అవి ఎందుకు అనుకుందాం. అంటే వాటి కండిషన్స్ బేసిక్గా ప్రీ ఆర్డర్లో కండిషన్స్ ఏమి ఉంటాయి గైస్? రూట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. పోస్ట్ ఆర్డర్ కి కండిషన్స్ లెఫ్ట్, రైట్, రూట్. అవునా? సో ఈ కండిషన్స్ లో అబ్జర్వ్ చేయండి కరెక్ట్ గా. ప్రీ ఆర్డర్ లో రూట్ అనేది లెఫ్ట్ మోస్ట్ లో ఉంటుంది, పోస్ట్ ఆర్డర్ లో రూట్ అనేది రైట్ మోస్ట్ లో ఉంటుంది. సో ఈ కండిషన్స్ బేస్ మీదనే మనం ట్రీ అనేది ఈజీగా బిల్డ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న కేసునే డ్రై రన్ చేసి చూద్దాం. మన కేసు ఏంది? 1 2 4 5 3 6 7. ఓకే, ఇది ఏంటి? ప్రీ ఆర్డర్, పిఆర్ అని రాసుకుంటాం. ఓకే, పోస్ట్ ఆర్డర్లో పిఓ ఈజ్ ఈక్వల్స్ టు 4 5 2 6 7 3 1. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రీ ఆర్డర్లో రూట్ అనేది లెఫ్ట్ మోస్ట్లో ఉంటుంది, పోస్ట్ ఆర్డర్లో రూట్ అనేది రైట్ మోస్ట్లో ఉంటుంది. సో నేను బేసిక్గా చెప్పాలంటే రూట్ బిల్డ్ చేయాలంటే ఇక్కడ ఎవరు హెల్ప్ తీసుకుంటా? సింపుల్గా ఐదర్ పోస్ట్ ఆర్డర్ ఆర్ ఐదర్ ప్రీ ఆర్డర్. నేను ప్రీ ఆర్డర్ సింపుల్గా ఈ లెఫ్ట్ మోస్ట్ ఉన్నది కాబట్టి సింపుల్గా అయిపోతుంది. మనం ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తాం కదా, సో ప్రీ ఆర్డర్ని తీసుకుంటాం, సింపుల్గా ఫినిష్ అయిపోతుంది. సో ప్రీ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ అంటే లెఫ్ట్ మోస్ట్లో ఉండాలి. ఎట్లా బిల్డ్ చేయాలి? ఇప్పుడు నేను విజువలైజేషన్ ఇక్కడ చేస్తా, మిగతా కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తా. లెఫ్ట్ మోస్ట్లో ఇది ఉంది. లెఫ్ట్ మోస్ట్ ఎట్లా పట్టుకోవాలి మనము? ప్రీ ఆర్డర్ ఆఫ్ 0. ప్రీ ఆర్డర్ ఆఫ్ 0 నుంచి మన రూట్ అనేది బిల్డ్ చేసుకుందాం. ఓకే, ప్రీ ఆర్డర్ ఆఫ్ 0 నుంచి రూట్ అనేది బిల్డ్ చేసుకున్నాం. ఓకే, రూట్ బిల్డ్ అయిపోయింది. ఇక్కడ 1 అని రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంది మన థింగ్? మనము లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ థింక్ చేద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది రూటా, తర్వాత ఇక్కడ రూటా? అవునా? అబ్జర్వ్ చేయండి, రూట్ కి సంబంధించిన లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సేమ్ అదే రూట్ కి సంబంధించిన లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవునా? సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ ట్రీలో పడతాయి. అవునా? ఇప్పుడు మనము అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం ట్రీ బిల్డ్ చేయడానికి ఇవన్నీ ఎలిమెంట్స్ కావాలి. కానీ నేను సబ్ ట్రీ బిల్డ్ చేయాలంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ అవసరం లేదు. వీ హ్యావ్ టు డివైడ్ ద సబ్ ట్రీ ఇంటూ స్మాలర్ పార్ట్స్. దిస్ ఈస్ వై రికర్జన్ ఈస్ యూజ్డ్ హియర్. సో అది కనుక్కోవాలి, ఏ ఎలిమెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ సబ్ ట్రీలో పడతాయి, అవి ఇంపార్టెంట్. ఏ ఎలిమెంట్స్ పడతాయి గైస్? ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సబ్ ట్రీలో ఏ ఎలిమెంట్ పడుతుందో అది చూడాలి ఫస్ట్. అంటే వాట్ విల్ బి ఆర్ ఎలిమెంట్ ఇన్ లెఫ్ట్ సబ్ ట్రీ, అసలు ఇక్కడ ఏం రావాలి అది కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఈ కండిషన్ చూసుకుందాం. ప్రీ ఆర్డర్ లో రూట్ తర్వాత నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ ఎలిమెంటే కదా. అంటే పిఆర్ ఆఫ్ 1 లో ఏముంటది? లెఫ్ట్ ఎలిమెంటే ఉంటుంది. అవునా? సో అదే తీసుకుందాం. పిఆర్ ఆఫ్ 1 లో లెఫ్ట్ ఎలిమెంటే ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నాకలా ఈ లెఫ్ట్ ఎలిమెంట్ ఇక్కడ కనుక్కున్నాం, కరెక్టే. తర్వాత మనకి ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కావాలి కదా. నేను అన్ని పెట్టలేను, 2 4 5 3 6 7 పెట్టలేను, అన్ని పెట్టలేను నేను. కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవి ఏ ఎలిమెంట్స్ కనుక్కోవాలి. ఏ ఎలిమెంట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ పోస్ట్ ఆర్డర్ లో కండిషన్ ఏందో చూసుకోవాలి. పోస్ట్ ఆర్డర్ లో రూట్ ఎక్కడికి వస్తుంది గైస్? రైట్ మోస్ట్ లో వస్తుంది. సో పోస్ట్ ఆర్డర్ లో రైట్ మోస్ట్ వస్తుంది అంటే మనకి టూ అనేది ఎక్కడ ఉందో వెతకాలి ఫస్ట్. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఈ అరే తీసుకుంటే ఈ అరేలో అబ్జర్వ్ చేయండి, ఈ అరేలో 2 అనేది రైట్ మోస్ట్ ఉన్నది. 2 అనేది రైట్ మోస్ట్ ఉన్నది అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో పడతాయి. అవునా? ఇప్పుడు మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రూట్ అనేది రైట్ మోస్ట్ ఉన్నది. రూట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అంటే రూట్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అపియర్ అయినాయి. అవునా? సో నేను ఇప్పుడు అదే ప్రాబ్లమ్ని స్మాలర్ ప్రాబ్లమ్ ఇక్కడ డివైడ్ చేసుకుంటే ఈ ఈ రూట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉండాలి కదా. ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే మనకి పోస్ట్ ఆర్డర్ లో కండిషనే ఇది, లెఫ్ట్ రూట్ రైట్, అవుట్ ఆఫ్ బౌండ్స్ ఉండవు. అందుకే సో ఈ సబ్ ట్రీ అనేది మన లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ చేయడానికి పనికొస్తుంది. ఓకే ఫైన్, కరెక్టే ఉంది. తర్వాత ఈ ఎలిమెంట్స్ నేను ఇక్కడ రిఫరెన్స్ చేసుకోవాలి మళ్ళా. అవునా? నేను ఎప్పుడైనా సరే ఒకటే దొరికింది కదా అని ఉరకద్దు, ఉరికితే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఇప్పుడు మన పెద్ద టాస్క్ ఏం తెలుసా? ఈ ఎలిమెంట్స్ ఈ అరేలో
ప్రీ ఆర్డర్ అరేలో ఎక్కడ ఫాలో అవుతున్నాయి అవి చూసుకోవాలి. సింపుల్ లాజిక్, ఏం లేదు. మనకి దీని సైజ్ ఎంత, దీని సైజ్ ఎంత కనుక్కుంటే మనకి ఈ ఎలిమెంట్స్ లో అంటే ఈ సబ్ట్రీలో ఎన్ని ఎలిమెంట్స్ పడతాయో ఈజీగా అర్థమైపోతుంది. దీని సైజ్ ఎంత 3 ఉంటుంది. సో ఇక్కడ నుంచి 3 స్టెప్స్ తీసుకోవాలి. 3 స్టెప్స్ తీసుకుంటే ఇట్లా వస్తుంది 1 2 3. అంటే దీని సైజ్ కూడా 3 తీసుకోవాలి. 3 తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ అరే నుంచి నేను ఇప్పుడు ఈ ట్రీ బిల్డ్ చేసుకోవచ్చు, ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 బిల్డ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 2 బిల్డ్ అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంది, ఈ సబ్ ట్రీ లెఫ్ట్, ఈ సబ్ ట్రీ లెఫ్ట్ ఎక్కడ ఉంటుంది, జస్ట్ రైట్, జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సార్ రైట్ సైడ్ ఉంటుంది ఆఫ్ ప్రీ ఆర్డర్. సేమ్ అదే ప్రాసెస్, మళ్ళీ కట్ చేయాలి. ఎక్కడ వెతకాలి, వెతికినాక లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందా, ఏం లేదు, అంటే దీని కింద ఒకటే నోడ్ ఉన్నదని మీనింగ్. తర్వాత స్ప్లిట్ చేయాలి, ఇదొకటి ఇదొకటి, స్ప్లిట్ చేసినాక బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసేసరికి మనకి ఏమొస్తుంది, 4 వస్తుంది. తర్వాత మనకి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ అవర్ అరే. మనం స్ప్లిట్ చేసాం కదా, ఇదే ఉన్నది. ఓకే, మనం లాస్ట్ ఫంక్షన్ కాల్లో ఇది ఒకటే ఉన్నది, ఇంతకంటే ఇంకేం ఎలిమెంట్స్ లేవు. అంటే when there are no more elements in the pre-order array or when there are no more elements in the post-order array, then stop the recursion. అంటే అక్కడ వరకు ఆపే. దిస్ ఈస్ అవర్ లీఫ్ నోడ్. తర్వాత బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్. అంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ చేయడం ఆపేసి కన్వర్ట్ టు ద రైట్, షిఫ్ట్ టు ద రైట్ సబ్ ట్రీ బిల్డింగ్. అదేవిధంగా మన బేస్ కేస్ అర్థమైందా? ఓకే, మన రైట్ సబ్ ట్రీ ఇట్లా బిల్డ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, మిగతా ఎలిమెంట్స్ అన్ని రైట్ సబ్ ట్రీ కిందకే వస్తాయి కదా, అందుకే రైట్ సబ్ ట్రీ ఈజీగా బిల్డ్ అయిపోతుంది. రైట్ సబ్ ట్రీకి సేమ్ అదే ప్రాసెస్, 5 ఎక్కడ ఉందో వెతుక్కోవాలి, ఇక్కడ 5 ఎక్కడ ఉందో వెతుక్కొని ట్రీ బిల్డ్ చేసేసారు. ట్రీ బిల్డ్ చేసినాక ఇదంతా అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని ఫినిష్ అయిపోయినాయి. 1 అయిపోయింది, ఇక్కడ కూడా 1 అయిపోయింది, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏంది, 6 7 3, అవునా? అయితే ఫస్ట్ 6 7 3 కనుక్కునే ముందు నెక్స్ట్ ఏంది, నేనేం చెప్పా, ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇదంతా బిల్డ్ అయిపోయింది, లెఫ్ట్ సబ్ ట్రీ అంతా బిల్డ్ అయిపోయింది. లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ అయిపోయినాక నెక్స్ట్ రైట్ సబ్ ట్రీ బిల్డ్ చేయాలంటే ఎక్కడ ఉంటాయి, ఈ కట్ చేసినాక నెక్స్ట్ దాని జస్ట్ నెక్స్ట్కే ఉంటుంది, వేరే ఎక్కడో ఎత్తుకాల్సిన అవసరం లేదు. దాని జస్ట్ రైట్ సైడే ఉంటుంది. 3 6 7 ఉంటుంది, ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ రబ్ అయిపోయింది, సారీ. దాని నెక్స్ట్ ఎలిమెంట్కే ఉంటుంది, అంటే కట్ చేసిన పార్ట్కి నెక్స్ట్ రైట్ సైడ్కే ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్, ఈ 3 ఇక్కడ ఉంది, ఈ 3 ఇక్కడ ఉంది, వెతుక్కున్నాక ఇక్కడ వరకు కట్ చేయాలి. ఇదంతా అయిపోయింది, మ్యాటర్ అంతా అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోలేము కూడా, ఎందుకంటే ఇవి సబ్ ఫంక్షన్ కాల్లో ఉంటాయి. సో సేమ్ అదే ప్రాసెస్, 3 బిల్డ్ అవుతుంది. 3 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, రైట్ సబ్ ట్రీ కదా మనం బిల్డ్ చేసేది. తర్వాత నెక్స్ట్ 6 ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, 6కి లెఫ్ట్ ఏం లేవు. తర్వాత మళ్ళీ సేమ్ అదే 7 బిల్డ్ అవుతుంది, 7 ఇక్కడికి వస్తుంది, 7 ఇక్కడ బిల్డ్ అయిపోతుంది. లాస్ట్కి అంతా ఫినిష్ అయిపోయినాక రిటర్న్ రూట్ కొడితే సరిపోతుంది. ఇప్పుడు లాజిక్ అర్థమైంది, కోడ్ చూద్దాం. హే గైస్, కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి మనము ఎక్స్ప్లెనేషన్ లోనే మనం కొన్ని వర్డ్స్ వాడుతున్నాం. ఏంది, రికర్జన్ వాడాలి, బేస్ కేస్ ఉండాలి. రికర్జన్ వాడాలంటే ఫస్ట్ ఏంది, సింపుల్ థింగ్ ఏంది, ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఫంక్షన్ ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాం, రికర్జన్ ఏ బేసిస్ మీద అవుతుంది, ప్రీ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్, రెండు హెల్ప్ తోనే అవుతుంది కదా. దిస్ ఇస్ అవర్ ప్రాబ్లమ్, దిస్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్. ఈ రెండే మన ప్రాబ్లమ్స్ డివైడ్ అవుతాయి. తర్వాత దేని మీద బిల్డ్ చేస్తున్నాము, లూప్ మీద బిల్డ్ చేస్తాం, అదే విచ్ ఇస్ అవర్ ట్రీ. తర్వాత బేస్ కేస్ ఏంది, when there are no more elements left in the pre-order and post-order, then stop recursion. If len of pre-order less than 1 and len of post-order less than 1, then stop recursion. అంటే ఏంది, ఒకవేళ ఎలిమెంట్స్ లేకపోతే ట్రీ బిల్డ్ కాదు అంటే మీనింగ్ ఏంది, రిటర్న్ నన్. ఒకవేళ ఉంటే అప్పుడు చూద్దాం. ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు ఉంది అంటే ఏంది, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ని మనం రూట్ లెక్క తీసుకోవాలి. సో రూట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీ ఆర్డర్ ఆఫ్ 0. ఏంటి, ట్రీ బిల్డ్ చేయాలంటే ట్రీ క్లాస్ కాల్ చేయాలంటే ట్రీ నోడ్ ఆఫ్ ప్రీ ఆర్డర్ ఆఫ్ 0. తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం మనము, ఇప్పుడు 1 ఉంది, 1 కి తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ చేయాలంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో ఎలిమెంట్ పోస్ట్ ఆర్డర్ లో ఎక్కడ ఉంది కనుక్కోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సబ్ ట్రీ ఎలిమెంట్ ఏందో కనుక్కుందాం.
లెఫ్ట్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ సబ్ ట్రీ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటుంది గైస్ దాని నెక్స్ట్ రైట్ సైడ్ అంటే ప్రీ ఆర్డర్ ఆఫ్ రైట్ సైడ్ అంటే జస్ట్ రైట్ సైడ్ అంటే 1 తీసుకుంటే అయిపోతుంది. తర్వాత ఈ ఎలిమెంట్ 2 అనేది ఫస్ట్ ఆర్డర్ లో ఎక్కడ ఉంది అంటే ఏ ఇండెక్స్ లో ఉంది అంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో లెఫ్ట్ మనం ఎట్లా కనుక్కోవాలి, పోస్ట్ ఆర్డర్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్కడ ఏ ఎలిమెంట్ కనుక్కోవాలనుకుంటున్నాం లెఫ్ట్ వాల్. ఓకే కనుక్కున్నాం కదా అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేస్తాను, నేను సైజ్ బేస్డ్ మీద స్ప్లిట్ చేసిన అవునా, అంటే ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఈ ఎలిమెంట్ లో ఎన్ని ఎలిమెంట్స్ మన లెఫ్ట్ సబ్ ట్రీలో ఫాలో అవుతాయి, 3 ఎలిమెంట్స్ ఫాలో అవుతాయి. సో అది కనుక్కోవాలంటే సింపుల్ బేసిక్ మెథడ్ చూసుకుందాం. ఇదేం ఇండెక్స్ గైస్ 0, ఇది ఎంత 1, ఇదంతా 2 అంటే మనకి ఇండెక్స్ +1 పెడితే సైజ్ వస్తుంది కదా, సైజ్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ వస్తుందా, అదే తీసుకుంటాం. లెఫ్ట్ సబ్ సైజ్ అనుకుందాం లేదా లెఫ్ట్ సైజ్ అనుకుందాం. లెఫ్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు దీని ఇండెక్స్ +1. అబ్జర్వ్ చేయండి ఎందుకు +1 తీసుకున్నాను అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఇండెక్స్ మీద ఉంది గైస్, సెకండ్ ఇండెక్స్ మీద ఉంది అవునా, దీని సైజ్ ఎంత అవుతుంది 2+1 అవునా, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా 2+1 అవుతుంది. అయితే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఒక డౌట్ వస్తుంది, సింపుల్ డౌట్ వస్తుంది ఏంటి, ఒకవేళ ఈ ఎలిమెంట్ పట్టుకుంటే దీని +1 అంటే రైట్ సబ్ ట్రీలో ఇన్ని ఎలిమెంట్స్ ఉంటాయా అని అనుకుంటారా, కాదు అట్లుండరు. ఎందుకంటే నేను ఎవ్రీ టైం అనేది అరేని స్లైస్ చేస్తూ పంపిస్తున్నా. సో స్లైస్ చేస్తూ పంపిస్తే ఇండెక్సెస్ కూడా రిలేటివ్లీ కట్ అవుతూ పోతాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్ గా చెప్తా తర్వాత కోడ్ అయితే రాద్దాం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ రూట్ బిల్డ్ చేసినాక నెక్స్ట్ ఏంటి లెఫ్ట్ వాల్యూ కనుక్కున్నాక దీని సైజ్ ఎంత అంటే దీని లెఫ్ట్ సబ్ ట్రీలో ఎన్ని ఎలిమెంట్స్ పడతాయో అది కనుక్కున్నాక నెక్స్ట్ ఏంది లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ చేయాలంటే రికర్సివ్ కేస్ బిల్డ్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి, ఆ లెఫ్ట్ సబ్ ఇదంతా బిల్డ్ చేసినాక దీని లెఫ్ట్ చైల్డ్ కి అపెండ్ చేయాలి, అది ఇంపార్టెంట్. రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ అపెండ్ చేయాలంటే రూట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏంది బిల్డ్ చేయాలంటే ఫంక్షన్ కాల్ చేయాలి బిల్డ్. ఓకే ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్స్ ఎందులో పంపించాలి, ఎంత పంపించాలి అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేను లెఫ్ట్ సబ్ ట్రీ బిల్డ్ చేయాలంటే ప్రీ ఆర్డర్ లో ఇది పంపించాలి అంటే ఈ సబ్ అరే పంపించాలి, పోస్ట్ ఆర్డర్ నుంచి ఈ సబ్ అరే పంపించాలి. అబ్జర్వ్ చేయండి ఇది ఎట్లా పంపిస్తా 1 నుంచి అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి దాని సైజ్ అవునా, సో ప్రీ ఆర్డర్ ఆఫ్ 1 ఇండెక్స్ నుంచి అంటే ఒకటి వదిలేసి దీని సైజ్ ఎక్కడుంది, సైజ్ ఇక్కడ ఉంది అవునా, లెఫ్ట్ సైజ్ +1 ఎందుకు అంటే ఇది రైట్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేయదు. అంటే బేసిక్ చెప్పాలంటే ఈ 2 ఎలిమెంట్స్ వరకే వస్తాయి. ఒక ఈ ఎలిమెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే 2 4 5 కూడా ఇంక్లూడ్ చేయాలంటే +1 అంటే సింపుల్ లాజిక్, లిస్ట్ స్లైసింగ్ వస్తుంది. సో ప్రీ ఆర్డర్ ని కట్ చేసినాం అంటే 2 4 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. తర్వాత ఇది కూడా కట్ చేయాలి అవునా, ఇది ఎక్కడి నుంచి కట్ చేయాలి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ ఇక్కడ వరకు కట్ చేయాలి. ఇది ఎవరు చూపిస్తున్నారు, లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నారు అవునా, సింపుల్ గా కట్ చేస్తాం. పోస్ట్ ఆర్డర్ 0 నుంచి రాయకపోయినా అవసరం లేదు, 0 నుంచి ఎక్కడ వరకు లెఫ్ట్ సైజ్ వరకు కట్ చేయాలి. లెఫ్ట్ సైజ్ ఎంత ఉంటుంది గైస్ మనకి అంటే సెకండ్ ఇండెక్స్ వరకు కట్ చేయాలి. సెకండ్ ఇండెక్స్ అంటే దాని +1 పెట్టాలి కదా ఎప్పుడైనా సరే, రైట్ సైడ్ లో +1 ఆల్రెడీ పెట్టేసాం. ఓకే సో మన జంజాటం ఆఫ్ బిల్డింగ్ లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. దీనికి రూట్ డాట్ లెఫ్ట్ కూడా పంపాలి, ఎందుకంటే ఏ బిల్డ్ చేస్తున్నా అది పంపలేదు. తర్వాత ఇప్పుడు రైట్ సబ్ ట్రీ పంపాలి, రూట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు బిల్డ్ ఆఫ్ ప్రీ ఆర్డర్. ఇప్పుడు రైట్ సబ్ ట్రీలో ఏమేమి ఉంటాయి, ఇదంతా అయిపోయింది అంటే ఇక్కడ నుంచి కావాలి నాకు, ఇక్కడ నుంచి కావాలంటే వాట్ ఈస్ దిస్, దీని సైజ్ +1 కదా, దీని సైజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అవునా, అంటే ప్రీ ఆర్డర్ ఆఫ్ లెఫ్ట్ సైజ్ +1 2 మొత్తం టోటల్. తర్వాత పోస్ట్ ఆర్డర్కి వచ్చేసరికి పోస్ట్ ఆర్డర్ ఆఫ్ ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి 4 5 2 అవునా, అంటే దీని సైజ్ -1 అంటే ఈ ఎలిమెంట్ నుంచి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాలేదు. సో లెఫ్ట్ సైజ్ 2 -1 ఎందుకంటే ఇది ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది, ఇది మళ్ళీ ఇంక్లూడ్ కావద్దు, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కావాలి. ఒకవేళ నేను మొత్తం తీసుకుంటే ఈ ఎలిమెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, అందుకే -1 అన్నది డిస్క్లూడ్ చేసిన. తర్వాత రూట్ డాట్ రైట్
ఇప్పుడు ఇంకొక కీ పాయింట్ నేను ఒకటి మర్చిపోయానండి, ఏంటంటే ఒకవేళ ఈ కేసు ఉంటే, అంటే వెన్ దేర్ ఆర్ నో మోర్ లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్, అది చెక్ చేసుకో. అది ఎట్లా చెక్ చేయాలంటే ఇఫ్ లెన్ ఆఫ్ ప్రీ ఆర్డర్, అది ఫస్ట్ రూట్ బిల్డ్ చేసినాక, అంటే ఒకటి బిల్డ్ అయిపోయింది, ఒకటి బిల్డ్ అయినాక లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్స్ లేకపోతే అప్పుడు స్టాప్ ద రికర్జన్, అది ఇక్కడ చెక్ చేస్తాం. ఇఫ్ లెన్ ఆఫ్ ప్రీ ఆర్డర్ డబల్ ఈక్వల్ టు 1 దెన్ రిటర్న్ నన్, అంతే, ఇంకేం లేదు కదా బిల్డ్ చేయడానికి. సారీ, రిటర్న్ రూట్, సారీ రన్ కాదు రూట్, ఎందుకంటే ఇది బిల్డ్ చేసినాం, బిల్డ్ చేసినాక లెఫ్ట్ అండ్ రైట్ లేదు, లెఫ్ట్ అండ్ రైట్ లేదంటే ఇది ఒకటి రిటర్న్ చేస్తే సరిపోతుంది. తర్వాత లాస్ట్కి ఏంది, లాస్ట్ థింగ్ ఏంది, ఇదంతా బిల్డ్ చేసినాం, ఇదంతా బిల్డ్ చేసినాక మనకి మెయిన్ ఫంక్షన్ కి మన ట్రీ మొత్తం రావాలి. ట్రీ మొత్తం ఎవరి చేతిలో ఉంది, రూట్ చేతిలో ఉంది, అది రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనము మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేస్తే సరిపోతుంది. ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, తర్వాత నన్, ఎందుకంటే ఇనిషియల్లీ ట్రీ ఏమి ఉండదు. ఇప్పుడు రన్ చేసి చేద్దాం, సబ్మిట్ చేసి చేద్దాం మన కోడ్ కరెక్టా కాదా అని. ఎస్, మన కోడ్ కరెక్టే, యాజ్ వెల్ దాని రన్ టైం కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం గైస్. టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనకి 2 అరేస్ ఉన్నాయి, ఏంటి, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అరేస్ ఉన్నాయి, అవునా. ఈ ఎలిమెంట్స్ ని, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఖచ్చితంగా విజిట్ అయ్యి రూట్ బిల్డ్ చేసి అన్ని కథలు పడుతున్నాం, అవునా. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఖచ్చితంగా విజిట్ అవుతున్నాం, అది ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ విజిట్ అయితే బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. తర్వాత ఇది రికర్సివ్లీ విజిట్ అవుతున్నాము, సో మనకి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా స్టాక్ లో స్టోర్ అవుతాయి. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.